బ్లూ కలర్ సార్ ఇంకొక విషయం, ప్యాసింజర్లకి చాలా మందికి టికెట్లు అంటే కొంత మనకి స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజ్ లోపు తీసుకోవాలని మనకు తెలుసు, కానీ ప్యాసింజర్లకి అది తెలియట్లేదు సార్. చాలా ఎంబీఏ ఎంఏ చదివిన వాళ్ళకి కూడా స్టేజ్ లోపు టికెట్ తీసుకోవాలని తెలియట్లేదు. సో జస్ట్ మీరు ఎండీ గారు కాబట్టి మీరు పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కదా అట్లా, అంటే ప్యాసింజర్లు ఇట్లా స్టేజ్ లోపే తీసుకోవాలి టికెట్లు అని ఒక చిన్న విషయం. ఇంకోటి ఏంటంటే మనకి బస్సు 200 అడుగుల లోపు తెగితే మన ముందే వచ్చి ఆగుతుంది అని, ఆ రెండు విషయాలండి. కానీ చేంజ్ వస్తుంది కదా సార్, ఇప్పుడు 1 చేస్తున్నారు ఎక్కడే కానీ. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారు అందరూ వాళ్ళకి తెలుసు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సంతోషంగా ఉంది. మొదటి డిపో ఈరోజు రీచ్ చేసినాక మళ్ళీ వేరే డిపో కూడా రీచ్ చేయబోతున్నాం. మీరందరూ కూడా సంతోషంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా అదే విధంగా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా డ్యూటీకి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలనేటువంటిది మా అందరి కోరిక. పనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనవసరం టెన్షన్స్ ఉంటే పని కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. అందులో కూడా వాళ్ళు తమ ప్రతిభ సరిగా చూపేసేటువంటి వీలు ఉండదు. ఎంతసేపు ఏమవుతుందో, ఉద్యోగం ఉంటుందో లేదో, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కండక్టర్ అయితే డబ్బులు కొంచెం తీసుకొని తక్కువ అని చెప్పి సస్పెండ్ చేస్తారేమో, రిలీవ్ చేస్తారేమో అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి రీజనబుల్గా వాళ్ళ వైపు నుంచి కూడా విని సమస్య ఏంటిని అర్థం చేసుకొని దానికి పరిష్కార మార్గాలు వెతికే దిశగా మనం ఈ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వస్తూ జరుగుతూ ఉంది. ప్రతి డిపోలో కూడా అందరూ ఈ విషయం పైన హ్యాపీగా ఉన్నారు. ఈ చూడల్లో వాళ్ళు వెళ్తున్నారు. దానివల్ల మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మీ అందరి సమిష్టి కృషి వల్లనే మరి ఈరోజు ఆర్టీసీ అంత ముందు ఎన్నడూ లేనటువంటి రికార్డులు మనం సాధించగలుగుతున్నాం. ఈ సంవత్సరంలో 78% ఓఆర్ ఇప్పటిదాకా మనం క్యుములేటివ్గా దాటాం. ఈ మంత్ లో కూడా ఆల్మోస్ట్ 82% లో ఉన్నాం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో దగ్గర ఈ 11 నెలల్లో ఈ సంవత్సరంలో 4 నెలల్లో 80% ప్లస్ ఉంది మన ఓఆర్. ఇది మొత్తం దేశం వ్యాప్తంగా చూసినా కూడా వేరే ఏ రాష్ట్రం లేనటువంటి పర్ఫార్మెన్స్ అన్నమాట. అంతకుముందు 2 సంవత్సరాల్లో మనకి రెవెన్యూ ఎంత గ్రోత్ వచ్చిందో ఈసారి ఒకే సంవత్సరంలో మనం అంత రెవెన్యూ గ్రోత్ తీసుకొని రాగలిగాం. ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలని ఇది నా సంస్థ నేను బాగా పనిచేసే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటే మనందరం బాగుంటాం అనేటువంటి ఉత్సాహంతో పనిచేశారు కాబట్టి సాధ్యమైంది. ఎవరు ఒక్కరి వల్ల, ఒక ఎండీ వల్ల, ఒక ఈడీ వల్ల, ఒక ఆర్ఎం వల్ల ఏది కాదు. అన్ని డిపోల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మనకు 90% కార్మికులు మరి మన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, శ్రామిక్స్ వీళ్ళే ఉంటారు. వాళ్ళందరూ సరిగా పనిచేస్తేనే సాధ్యమవుతుంది తప్ప కేవలం కొద్దిమంది పనిచేస్తే వచ్చేటువంటిది కాదు. కాబట్టి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లాస్ట్ 70 పొందడానికి మీరు కూడా ఈ సంవత్సరం 77 ఇంప్రూవ్ చేస్తున్నారు. దానిలో కూడా మీ డిపోలో మీరు మీ స్టాఫ్తో కూడా కూర్చొని ఒక్కొక్క రూట్ కూడా మళ్ళీ అనలైజ్ చేసుకొని యావరేజ్ 77 కాబట్టి కొన్ని అంతకంటే తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. సో అది చూసుకొని ఎక్కడ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ రూట్లో ఇప్పుడు తక్కువ వస్తుంది, అక్కడ కారణం ఏంటి, మీరు కూడా ఆ రూట్ విజిట్ చేయాలి. మీరు కూడా బస్సులో ప్రయాణం చేయాలి, ప్యాసింజర్స్తో మాట్లాడాలి, బస్ స్టాపుల్లో ఆగి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. మనకి మెయిన్గా వచ్చేటువంటి కంప్లైంట్ అంటే మనకి టైంకి బస్సులు రావనేటువంటిది. సో ఆ సమస్య ఎక్కడుంది, ఎందుకుంది పరిశీలించి దానికి మీరు రెక్టిఫై చేసినట్లయితే మనకు మెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరినీ నేను కోరేది ఏంటంటే డ్రైవర్ కావచ్చు, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనిలో వేరే వాళ్ళు వేలు పెట్టి చూపెట్టేటువంటి అవకాశం లేకుండా చక్కగా పనిచేసి ఆ పని ఎందుకంటే బాగా ఎవరూ చేయలేరు అనేటువంటి ఆ మోటోతో మనం పనిచేసుకోవాలి. ఇందాక చెప్పారు కొన్ని విషయాలు, సమస్యలు ఉన్నాయి మనకు. లైక్ లీవ్ విషయంలో కొంత సమస్య ఉంది. తొందరలో మనం ఈ బెడ్వినర్ స్కీమ్ కింద అపాయింట్మెంట్ చేయబోతున్నాం. ఈ నెక్స్ట్ 1 month లో కొంతమంది అపాయింట్ చేస్తాము.
వాళ్ళు వచ్చినట్లయితే కొంత మేరకు ఆ సమస్య తీరుతుంది. అలానే టిమ్స్ గురించి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ఈ సమస్య దృష్టికి వచ్చింది. అయితే ప్రాపర్గా ఈ సమస్య వచ్చిన దానివల్ల మీరు సిస్టమ్ సూపర్వైజర్స్ దాన్ని రికార్డ్ చేయండి. మేము వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళ రికార్డ్ చూస్తే పెద్ద కంప్లైంట్స్ రిజిస్టర్ ఉంటుంది. బయట ఏమో అందరూ టిమ్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు, బట్ రికార్డ్ చూస్తే ఎక్కువ కంప్లైంట్స్ రిజిస్టర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అన్ని బాగానే పనిచేస్తున్నటువంటి ఇంప్రెషన్లో పై ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ఏ కంప్లైంట్ వచ్చినా ఈ సిస్టమ్ సూపర్వైజర్ దాన్ని ప్రాపర్గా రికార్డ్ చేసుకున్నట్లయితే మనకి ప్రాపర్ అవగాహన వస్తుంది. ఇవాళ రోజున మనము ఇందాక చూసాం, మన బ్యాటరీ సెక్షన్, టైర్ సెక్షన్, స్ప్రింగ్ కన్జంప్షన్ లాంటివన్నీ కూడా ప్రతి చోట మనకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం కంపేర్ జరుగుతున్నాం. ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిపో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఈ మంత్తో పోలిసి ఈ మంత్ ఎలా ఉంది, రీజన్లో ఎవరు బెస్ట్, జోన్లో ఎవరు బెస్ట్, కార్పొరేషన్ ఎవరు బెస్ట్ అంటే ఒక బెంచ్ మార్క్ ఉన్నప్పుడు మనం ఇంప్రూవ్ చేసేందుకు స్కోప్ ఏర్పడుతుంది. అలానే ఈ టిమ్స్ విషయంలో కూడా వచ్చిన ప్రతి ప్రాబ్లం మీరు రిపోర్ట్ చేయండి. మీ సిస్టమ్ సూపర్వైజర్ దాన్ని ప్రాపర్గా రికార్డ్ చేసుకోవాలి. దీనికి కూడా రామకృష్ణ గారు చెప్పాం కదా, ఈ ఫార్మాట్స్ పెట్టేసుకొని ప్రాపర్గా వచ్చేది చూడండి. లేకపోతే మనం ఎట్లానే గ్యాప్ ఉంటుంది. వాళ్ళేమో ప్రాబ్లం ఉందనుకుంటారు, మనమేమో ప్రాబ్లం లేదని అనుకుంటాం. దాంతో ఇంప్రూవ్మెంట్ రాదు. సో దాన్ని ఖచ్చితంగా రికార్డ్ చేసినట్లయితే మనం తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లంని పరిష్కారం చేసడానికి కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చేస్తాము. ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో మనము కొత్త రకాలైనటువంటి థింగ్స్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కండక్టర్ రౌండింగ్ ఆఫ్ వల్ల మాకు చాలా కన్వీనియంట్గా ఉంది అని. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫేర్లు పెంచినప్పుడు మళ్ళీ అది డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతిసారి మనం రౌండింగ్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు. 5 రూపాయల టికెట్ 6 రూపాయలు చేసాం అనుకోండి, దాన్ని మనం 10 చేయలేం కదా రౌండింగ్ ఆఫ్ కోసం. మళ్ళీ 5 చేయాలి. 5 చేస్తే మనకు నష్టం, 10 చేస్తే ప్యాసింజర్లకు నష్టం. కాబట్టి మళ్ళీ మనం దానికి ఏం చేయాలని చూసుకోవాలి. అందుకోసమే రానున్న రోజుల్లో కంప్లీట్గా డబ్బుతో సంబంధం లేకుండా కార్డుతో మాత్రమే డీట్ చేసే విధంగా మనం చూస్తాం. అప్పుడు ప్రతి ఒక్కరు కార్డులో లోడ్ చేసుకుంటారు. కార్డులో 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర స్వైప్ చేసినప్పుడు లేకపోతే మనం దాన్ని ఇన్సర్ట్ చేసి దాన్ని రీడ్ చేసినప్పుడు ఈ చేంజ్తో ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతైతే అంత 7.35 7.35 7.37 అయితే 37 కూడా మనము దాన్ని వసూలు చేసేటువంటి వెసులుబాటు వస్తుంది. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మనం అది చేసుకుని తీరాలా, లేకపోతే మనకి ఈ సమస్య ఎట్లా ఉంటాయి. దానిపైన వర్కౌట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళు. వచ్చే మాసాల్లో రాబోయేటువంటి టిప్స్ అన్ని కూడా అలాంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఆ టిప్స్ తీసుకోబోతున్నాం. తర్వాత ఇంకొకటి లీవు టిప్స్, తర్వాత డబుల్ డ్యూటీ అమౌంట్స్ గురించి చెప్పారు. దానిపైన ఇప్పుడు రీసెంట్గానే మనం పిఆర్సీ చేసుకున్నాం. ఈ పని పూర్తయిన తర్వాత దాని వైపు ఒకసారి చూస్తాం. దాన్ని కూడా అలానే పాస్ విషయం చెప్పారు. పాస్ విషయం తప్పకుండా అది సరి చేయాలి. ఎవరికైనా ఎంప్లాయీకి ఎవరికైనా ఒకే రకమైన హక్కులు ఇవ్వాలా, లేడీస్ అయినా మగవాళ్ళైనా, అంతే తప్ప డిస్క్రిమినేషన్ ఉండకూడదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినప్పుడు తన పేరెంట్స్ కానీ తన స్పౌజ్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరికి ఇచ్చినట్టున్నారు. అంటే ఎవరో ఒక్కరికి ఆ చాయిస్ వాళ్ళకి వదిలేస్తాం. ఇప్పుడు కూడా అట్లా ఇచ్చేది. లేడీ కండక్ట్ అయినా కూడా తన పేరెంట్స్ కానీ తన భర్త పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు వాళ్ళకి ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేట్టుగా అది చేసేస్తాం. తప్పకుండా అది చేస్తాము. దెన్ యాక్సిడెంట్స్ గురించి ఇందాక ఒకరు మాట్లాడారు, డ్రైవర్స్కి వెసులుబాటు గురించి. ఇప్పుడు 1/19లో ఆల్రెడీ మనం చాలా వెసులుబాటు కల్పించాం. డ్రైవర్ తప్పు లేకపోతే ఎలాంటి యాక్సిడెంట్స్ వద్దని. కొన్నిసార్లు మనకి ప్రూఫ్ కూడా దొరుకుతుంది. వీడియో చాలా చోట్ల సీసీ కెమెరాలు వచ్చేస్తున్నాయి. యాక్సిడెంట్స్ అయిన స్పాట్లో సీసీ కెమెరాస్ ద్వారా ఆ ఫుటేజ్ మనం తీసుకోగలుగుతున్నాం. దానివల్ల ఇప్పుడు మన వైజాగ్లో ఒక కేసులో ఒక అతను డివైడర్ పైన క్రాస్ చేసి డివైడర్ తగిలి పడిపోయాడు. బస్సు వస్తుంది ఆల్రెడీ. సో ఆయనకి రియాక్ట్ అయ్యే టైం లేదు. సో ఇప్పుడు ఈ కేసులో మన పోలీస్ వాళ్ళకి కూడా చెప్పి మన డ్రైవర్ పైన కేసు పెట్టకుండా మనం చర్యలు తీసుకున్నాం. సో అలాంటి కేసులో డ్రైవర్కి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వడం జరగదు. అలానే ఇంకో 2 కేసుల్లో రికార్డ్ అయింది. అది కూడా ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు కింద దూరాడు, అంటే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం. అది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మొన్న ఒక చోట ఒక చిన్న పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడు, వాళ్ళ పేరెంట్స్ కలిపి షాపింగ్ చేసుకుంటే పక్కన షాప్లో ఉన్నాడు. సడన్ గా అతనికి ఏదో బుద్ధి పుట్టి రోడ్డు అడ్డంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. బస్సు ఆల్రెడీ వేగంగా వస్తాను, బస్సు ఆపే పరిస్థితి లేదు. పిల్లవాడు వస్తాడు టోటల్
బస్ కింద పడ్డాడు. ఈ కేసులో కూడా మన డ్రైవర్ది ఏమాత్రం తప్పులేదు. సో ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా మన తప్పు లేనప్పుడు వాళ్ళని పెనలైజ్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. అట్ ది సేమ్ టైం మనం కూడా గుర్తుంచుకోవాలి, ఈ సంవత్సరం ఇప్పటిదాకా సుమారుగా 440 మంది ఆర్టీసీ బస్సులు ఇన్వాల్వ్ అయిన ప్రమాదాలు చనిపోయారు. అందులో 20, 30, 40, 50 మన తప్పు లేకపోవచ్చు, కానీ మెజారిటీ కేసుల్లో మన తప్పు కూడా ఉంది అని మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ మనం తప్పు ఒప్పుకుంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అది జరగకుండా ఏం చేయాలని మనం ఆలోచిస్తాం. అలా కాకుండా తప్పుని తప్పు కాదని మనం మొగ్గబెట్టుకున్నా, లేకపోతే లేదు అవతల వాళ్ళు తప్పని మనం తోసేసినా సమస్య పరిష్కారం కాదు. 435 మంది కుటుంబాలు ఈదిన పడ్డట్టే కదా. వాళ్ళ ఎర్నింగ్ మెంబర్ లేకపోతే మనం ఎలా ఫీల్ అవుతాం? అంతెందుకు మన ఓన్ డ్రైవర్ కండక్టర్ కూడా 1-2 చోట్ల యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే మన బస్సు కాదు, వేరే అలాంటి చోట మనం కూడా లేదు మనవాడిదే తప్పని మనం అంటామా? సో మన ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళ పొజిషన్లో మనం ఇమాజిన్ చేసుకుని అర్థం చేసుకోవాలి. మొన్న చోట చూసాం, బ్యారికేడ్ ఉంది, డ్రైవర్ బస్సు క్రాస్ చేస్తున్నాడు, 2 వీలర్ క్రాస్ చేస్తున్నాడు. క్రాస్ చేసినాక లెఫ్ట్ కట్ చేశారు. ఈ 2 వీలర్ పైన భార్యాభర్త ఉన్నారు, వాళ్ళు లెఫ్ట్కి వెళ్తున్నారు, కానీ మనం అంతకంటే ఎక్కువ లెఫ్ట్కి రావడం వల్ల వాళ్ళు వెంటనే కింద పడిపోయారు. 10 days వాళ్ళు కోమాలో ఉండి చనిపోయారు. మనం వాళ్ళకి 5 lakhs డబ్బు కట్టాం. మరి ఊరకనే ఫర్ నో రీజన్ అంత స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు. పక్కన ఇప్పుడు మేము వస్తున్నాం కట్టపైన చాలా 2 వీలర్స్ వస్తున్నాయి, అక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది. మనం అలాంటి చోట ఎదుటి వాళ్ళు తక్కువ ప్రమాదం జరుగుతుంది కాబట్టి స్పీడ్ తక్కువ పోవాలి. మనం అలాంటి చోట 45-50 కిలోమీటర్ పోతున్నా కూడా వాళ్ళకి కొన్నిసార్లు ఎవరో నడుచుకుంటూ వస్తారు, ఏదో బర్రె వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది అనుకోకుండా. వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు పక్కన స్పేసెస్ ఉండవు, పక్కన ఉండదు కారు ఉండొచ్చు, మనం ఓవర్టేక్ చేస్తున్నాం, రిక్షా ఉండొచ్చు. ఒక 2 వీలర్ ఉన్నాయి, ఓవర్టేక్ చేసినప్పుడు ఇంకో పక్క నుంచి వెహికల్ వచ్చిందంటే ప్రమాదం జరుగుతాయి. సో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండేందుకు మన మార్గం లేదు. చాలా మలుపులు ఉన్నాయి, మలుపుల దగ్గర మనకి అవతల పక్క ఏమొస్తుందో కనపడదు, ఏది రావట్లేదు, నాకేం వినపట్లేదు శబ్దం కాబట్టి ఏమి లేదు అనుకుని మనం వెళ్ళినట్లయితే సడన్గా ఏదైనా వెహికల్ వచ్చే ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎన్నోసార్లు చెప్పాం. మొన్న ఒక కేసులో ఎవరో యాక్సిడెంట్ అయింది ఈశ్వరరావు జిల్లాలో. ఆగి ఉన్నటువంటి ట్యాంకర్ ని మన బస్సు డాష్ చేసి వెనక నుంచి ప్రమాదం జరిగి చనిపోయారు. చూస్తే ప్యాసింజర్లు తర్వాత చెప్పారు, డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. డ్రైవర్ అనేది నేను మాట్లాడలేదు అన్నాడు. కాల్ డేటా తెప్పించి స్టడీ చేశాం. ఆ టైం అది మ్యాచ్ చేసి చూస్తే ఆ టైంలో అతను సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా మనకు ప్రూవ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలా తప్పు చేసి నేనేం చేస్తే సెల్ ఫోన్ లో మాట్లాడటం డ్రైవింగ్ చేసినప్పుడు చాలా పెద్ద తప్పిదం. ఇంతకుముందు మన ఓపీఆర్ఎస్ బస్సు